కానీ a bush was set on fire but it was not consumed. మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. దగ్గరికి వద్దామని చెప్పి ఆలోచన చేస్తుంటే ఆ పొదలోంచి దేవుడు మాట్లాడాడు మోషేతో. మోషే, నేను నా ప్రజలైన ఇశ్రాయేళ్ల బాధను నేను చూశాను, వారి కష్టాలను నేను చూశాను, వారి మొరలు నాకు వినబడ్డాయి. అందును బట్టి నేను వారిని రక్షించడానికి దిగి రావాలని ఆశిస్తున్నాను. I would like to come down to rescue them from the bondage, from this terrible situation. ఈ ఇనుప కొలిము నుండి నేను వారిని రక్షిస్తాను. అయితే నిన్ను నా సాధనంగా ఎన్నుకుంటున్నాను, నీవు వారి మధ్యకి వెళ్ళి తీసుకురావాలి అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే సాకు చెప్పడం ప్రారంభించాడు. ప్రభువా, నా వల్ల ఏమవుద్దు నాయన, నా వల్ల జరిగే పనేనా, నా గురించి నీకు తెలియదా అని చాలా రకాలైన మాటలు అక్కడ కనబడతాయి. కానీ మోషే దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు. ఓకే ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్తాను ఇశ్రాయేల్ దగ్గరికి. వాళ్ళు అడుగుతారు, ఎవరు నిన్ను పంపించారు మా దగ్గరికి? హూ అనాయింటెడ్ యు అండ్ హూ సెంట్ యు, who ordained you as the leader over us to take us from this bondage. ఈ భయంకరమైన ఆ బంధకాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఎవరిని నియమించారు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన పేరేంటో చెప్పగలవా అని అడిగితే వాట్ షుడ్ ఐ టెల్ దెం, నేనేం చెప్పాలి, నీ పేరేంటో నాకు చెప్పు, నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని మోషే అడగగానే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా దేవుడు తన పేరును ప్రత్యక్షపరిచాడు. మరి అంతకుముందు ఆయన పేరు లేదా? అంతకుముందు ఆయన లేడా? అంతకుముందు దేవుని ప్రజలు ఆయన ఏమని పిలిచాడు అంటే సర్వశక్తుడు అని దేవుని పిలిచారు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తుడు అని పిలువబడ్డాడు. కానీ for the first time God disclosed his name in the Bible that can be found in Exodus 3:14. I am that I am. నేనే. తెలుగు భాషలో ఏం రాశారంటే నేను ఉన్నవాడను, I exist for myself. Beyond the time and before time I exist. నేను సమయానికి ముందు, సమయం తర్వాత కూడా ఉండగలిగినవాడు. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో ఒకటి ఇటర్నాలిటీ అంటారు. ఇటర్నాలిటీ అంటే ఆయన నిత్యత్వం. దేవునికి జననం మరణం ఉండదు, ఆయన ఎప్పుడు ఉండేవాడు. ఆయన మనుషులమైన మనకు పుట్టేది, ఆ తర్వాత చనిపోయిన తేదీ అనేవి ఉంటాయి. కానీ దేవునికి అలాంటివి ఉండవు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు, నిత్యుడుగా ఉంటాడు. అందుకని హిబ్రూ భాషలో ఏల్ ఒలాం అనే పేరు ఆయా సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. ఏల్ అనగా దేవుడు, ఒలాం అనగా ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన ఎప్పుడు నాశనం చేయబడడు అనే మాట లేఖనాల్లో మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు